వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మందా రవికుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రెస్ మీట్ స్థానిక ప్రెస్ భవన్లో ఏర్పాటు చేయడమైనది. డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్కు పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆటో యూనియన్లు జేఏసీలను కలుపుకొని డిసెంబర్ 7న ఆటోల బంద్ను నిర్వహించడం జరుగుతుందని ఆటో డ్రైవర్లకు పిలుపునివ్వడం జరిగింది. బండారు సంపత్ పటేల్ గారిని మాట్లాడుతున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టనున్న 7వ తారీఖు ఆటోల బంద్ను పూర్తి సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఆటో డ్రైవర్కు పేరు పేరున నమస్కరించి దయచేసి తెలియజేస్తున్నాము. దయచేసి ఆటో డ్రైవర్ మిత్రులారా, స్వచ్ఛందంగా బంద్ చేస్తే మన కారణం ఎన్ని కారణాలు ఉన్నాయో మనకు తెలిసొచ్చే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగి రావడానికి బంద్లో పూర్తిగా అందరూ ఆటో డ్రైవర్లు పూర్తి మద్దతు తెలుపుతూ ఇటు రాష్ట్ర జేఏసీలు కానీ మనకు అన్ని రంగాల నాయకులు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. కనుక దయచేసి ఆటో డ్రైవర్లు అందరూ స్వచ్ఛందంగా బంద్ చేసుకోవాలని చెప్పి ఈ బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇదే విధంగా ఆ రోజు 7 తారీఖు నాడు 12 గంటలకు కలెక్టరేట్ ఆఫీస్ నందు మహా ప్రోగ్రాం నిర్వహించబడును కాబట్టి బంద్లో పాల్గొన్న తర్వాత ఆ బంద్ కంటిన్యూ చేసుకుంటూ మహాధారణ కార్యక్రమం కలెక్టర్ గేటు ముందు ఏర్పాటు చేస్తున్నాం. డ్రైవర్లు అందరూ గేట్ దగ్గరికి వచ్చి కలెక్టర్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి నిరసన తెలియజేసే కారణాలు ఉంటాయి కాబట్టి డ్రైవర్లందరికీ ఇక్కడికి చేరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా 7 తారీఖు నాడు ఆటోల బంద్ను విజయవంతం చేయగలరని ఈ సందర్భంగా ప్రతి ఆటో డ్రైవర్కు పేరు పేరున తెలియజేస్తున్నాం. ఏదైతే 7 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆటోల బంధు పిలుపు కార్యక్రమం ఏదైతే ఉందో మా మిత్ర సంఘాలు బంధు పిలుపునిచ్చినాయి. అదే సమయంలో మేము కూడా బంధుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మా 33 జిల్లాలో ఉన్న జిల్లా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో 7,50,000 పైచిలుకు ఆటో కార్మికులు ఉన్నారు. వారికి వారి సమస్యలు అందరికీ తెలుసు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారు, మన ఉమ్మడి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినో సంవత్సరానికి 12,000 రూపాయలు, అదే సమయంలో సంక్షేమ బోర్డు అని ఇతరత్ర కార్యక్రమాలు ఆటోల కోసం మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ ఉమ్మడి జిల్లా నుంచి ఇంకో మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. మరి వారు కూడా చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ మా సమస్యలను పరిష్కరించకుండా మరి చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి 7,50,000 పైచిలుకు ఉన్న ఆటో కార్మిక రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా వారికి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో దాన్ని వెంటనే పరిష్కారం చేసే విధంగా మీరు ఇద్దరు మంత్రులు కూడా చొరవ చూపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో మీరు ఏదైతే మరి చెప్పిందో దాన్ని కట్టుబడి ఉండకుండా నిర్లక్ష్యం వహిస్తే రేపు బంధు జరిగే కార్యక్రమంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తాం. అదే సమయంలో విజయోత్సవ సభలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందో, ప్రజలకు ఏం సేవ చేసిందో మాకు తెలియదు. కానీ విజయోత్సవ సభల పేరు మీద సంవత్సరం గడిచింది, విజయోత్సవాలు చేసుకుంటామని చెప్తా ఉన్నారు. రేపు పెద్దపల్లిలో కూడా మీరు విజయోత్సవ సభ పెడుతున్నట్టు తెలిసింది. విజయోత్సవ సభలు మీరు జరిగే సభలు ఏవైతే ఉన్నాయో 65 మంది ఆటో డ్రైవర్లు చనిపోయి ఉన్నారు. మీరు చేసిన నిర్వాహకం వల్ల ఆర్టీసీ ఫ్రీ తీసుకురావడం వల్ల 65 మంది ఆటో డ్రైవర్లు గిరాకీ లేక ఆత్మహత్యలు చేస్తున్నారు. మరి వాళ్ళు చనిపోయినందుకు విజయోత్సవాలు సభలు చేస్తున్నారా? వాళ్ళ శవాల మీద మీరు విజయోత్సవ సభలు చేస్తున్నారా? మీరు రేపు జరగబోయే సభలో మీరు నోరు విప్పాలి. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రేపు నోరు విప్పి మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిందో ఆ విషయంలో స్పష్టత ఇవ్వాలి. అది ఎప్పుడు పరిష్కారం చేస్తారో కూడా చెప్పాలి. రేపు నోరు విప్పకుంటే మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఏ రూపంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే చూసుకుంటూ ఉండరు ఆటో నాయకులుగా ఉండి మేము. కాబట్టి దయచేసి ఎంబటే మీరు నోరు విప్పాలి. దానికోసం ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా చొరవ చూపి రేపు జరిగే కార్యక్రమంలో మా సమస్య మీద స్పష్టత ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే సమయంలో రేపు 4 తారీఖు నాడు అన్ని జిల్లాలలో జిల్లా నాయకులు అందరూ కూడా, జిల్లా అధ్యక్ష కార్యవర్గాలు అందరూ కూడా జిల్లాల వారీగా ప్రెస్ మీట్లు పెట్టండి. ఆటో బంద్ను విజయవంతం చేయాలని జిల్లాలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్లు పెట్టాలి. అదే సమయంలో 7 తారీఖు నాడు బంద్ విజయవంతం జరగాలి. దానికోసం జిల్లా శ్రేణులు అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నా పేరు మందా రవికుమార్, ఆటో యూనియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు. బీఆర్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, టీఏటీయు రాష్ట్ర ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు. రేపు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7 తారీఖు నాడు
ఆటోల బంద్ పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతి ఆటో డ్రైవర్ విధిగా తమ సమస్యలను తన బ్రతుకు పోరాటంలో భాగంగా బంద్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మరి రేపు 7వ తారీఖు సంవత్సరం గడుస్తూ ఉంది. మరి అయ్యాను ప్రమాణం చేసిన సందర్భంలో ఇవాళ ఆటో డ్రైవర్లు 65 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. వాళ్ళ శవాల మీద పేరాలు ఏర్కొన్నట్టు వల్ల మీరు విజయోత్సవ సభలు జరుపుకుంటూ ఉన్నారు. రేపు పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన మాట్లాడాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును, చనిపోయిన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా మరియు ఆటో డ్రైవర్ల కుటుంబాలకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ప్రతి ఆటో డ్రైవర్కు 12,000 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి రాబోయే రోజుల్లో రేపు 7వ తారీఖు నాడు బందే కాదు, మరి మా సమస్యల మీద పోరాటం చేయడం కోసం రాబోయే రోజుల్లో జేఏసీగా మేమందరం తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంఘాలు జేఏసీ ఏర్పడి ఖచ్చితంగా పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరి రాష్ట్ర రవాణా శాఖలో ఉండి మరి వాళ్ళ ఆటో డ్రైవర్ల స్థితిగతులపై పూర్తి అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు మీరైనా చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారికి ఆటో డ్రైవర్ల విషయాలను చెప్పాలని చెప్పేసి సందర్భంగా పొన్నం ప్రభాకర్ను కోరుతా ఉన్నాం. మీరు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలను అర్థం చేసుకొని ఆటో డ్రైవర్ల బతుకులను, ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో మంచిగా ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా ఆటో డ్రైవర్ల రుచి చూపిస్తాం. రేపు 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో కరీంనగర్ జిల్లా నుంచి ప్రతి ఆటో డ్రైవర్లు పాల్గొంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. నా పేరు మద్దెల రాజేందర్, కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మరియు కరీంనగర్ టౌన్ అధ్యక్షులు. ఈరోజు మా ఆటో డ్రైవర్లకు జరుగుతున్నటువంటి మహాలక్ష్మి పథకంలో తీసుకొచ్చిన స్కీమ్లో ఆటో డ్రైవర్లు చాలా విధాలుగా నష్టపోవడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన సందర్భంలోనే ఆ పథకం తీసుకొస్తున్నందుకు ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతున్న దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయాల్సినటువంటి అంశాన్ని వదిలిపెట్టి ఆటో డ్రైవర్ల పక్షాన ఏమాత్రం కూడా స్పందించకుండా ఆ మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన దానికి బదులుగా దానికి నిరసనగా ఈరోజు మా ఆటో డ్రైవర్లు ఒక 65 మంది వరకు చనిపోవడం జరిగింది. ఈ చనిపోయినటువంటి వారి శవాల మీద ఇలా విజయోత్సవ సభలు జరుపుకుంటున్నటువంటి ప్రభుత్వం రేపు పెద్దపల్లిలో జరుగుతున్న విజయోత్సవ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆటో డ్రైవర్ల పక్షమైన ఒక ప్రకటన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు మేనిఫెస్టో మంత్రివర్యులు దుద్దిల శ్రీభద్రబాబు గారు కూడా ఆటో డ్రైవర్ల పక్షాన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, మరి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని మీద ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా వాళ్ళు ఆలోచన చేయడం లేదు. రవాణా శాఖ మంత్రి వాళ్ళు ఈ ఆటో సంఘాలతో సంబంధం ఉన్నటువంటి మంత్రి, మరి రవాణా శాఖ మంత్రి కూడా మరి ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతున్నదా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఆ పక్షాన కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచన చేయడం, ఎగతాళి చేస్తున్నారో తప్ప ఆటో డ్రైవర్ల నష్టాన్ని గుర్తించడం లేదు. దయచేసి ఇప్పటికైనా 1 year సంవత్సరం గడుస్తున్న సందర్భంగా మా ఆటో డ్రైవర్ల సమస్యలను గుర్తించి వెంటనే మా ఆటో డ్రైవర్లకు ఒక ప్రకటన చేయవలసిన అవసరం గవర్నమెంట్ మీద ఎంతైనా ఉందని ఈ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ రేపు జరగబోయేటువంటి 7వ తారీఖు బంద్ను మా కరీంనగర్ జిల్లా తరఫున పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేయవలసిందిగా మా ఆటో డ్రైవర్లను పిలుపునివ్వడం జరుగుతున్నది. మరియు 12 గంటలకు కలెక్టర్ దగ్గర కార్యక్రమం చేయడం జరుగుతుంది. 12 గంటల వరకు మన డ్రైవర్లు కలెక్టర్ ఆఫీస్ గేట్ వద్దకు చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డ్రైవర్లందరినీ పిలుపునివ్వడం జరుగుతున్నది. న్యాయమైన డిమాండ్ ఫస్ట్ మా ఆటో డ్రైవర్లు చనిపోయినటువంటి ఆటో డ్రైవర్లకు వెంటనే ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. 1000 కోట్లతో ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. మరి మహాలక్ష్మిలో తీసుకొచ్చినటువంటి పథకాన్ని సవరణ చేస్తూ లేదా నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు కాకుండా అదే మహాలక్ష్మి కంటిన్యూ చేసినట్టు ఎందుకంటే నెలకు 12,000 రూపాయలు ఆటో డ్రైవర్ల జీవనోపాధి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానమైన ఒక డిమాండ్. ఒకవేళ మీరు 12,000 నెలకు ఇవ్వలేని పక్షంలో అదే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అంటే ఇదే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మాత్రం సవరణ చేయాల్సిన అవసరం, ఉన్నత సంపన్న వర్గాలను తొలగించి పేదలకు మాత్రమే వర్తించేలాగా ఉచితంగా ప్రయాణం ఎవరికి అందాలి అంటే ఉచిత రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఉచిత ప్రయాణం తీసుకునే సౌకర్యాన్ని కల్పించి సంపన్న వర్గాలను దాని నుంచి తొలగించే విధంగా పథకాలు తీసుకోవాలని సవరణ చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉంది.